ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ప్రకృతిని కాపాడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఇన్నేళ్ల పాటు శ్రమించి ఈ స్థాయిలో కాపాడడం అనేది నిజంగా చాలా అరుదు. అందులో మీరు ఇప్పుడు ముఖ్యులు. మొత్తానికే రాష్ట్రాలకు రాష్ట్రాలే మీ వైపు చూసే పరిస్థితి ఈ రోజుతో తెచ్చుకున్నారు మీరు. మీకు ఇంకా ఏమైనా ఫ్యూచర్ గోల్స్ కానీ, ఇంకా దీన్ని ఎట్లా తీర్చిదిద్దాలి అనే ఆలోచన కానీ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. అసలు యాక్చువల్గా నేను చేసే దాంట్లో వచ్చేసి ఇప్పుడు నా ఐడియా ప్రకారం దాంట్లో ఒక 40% అయింది. 40% ఇంకా 60% ఉంది చేయాలి. కాకపోతే ఇంకా వేరే వీళ్ళు వచ్చేసేసి నాకు అడుగుతూ ఉండే అనమాట. మధ్యప్రదేశ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిండే, ఒక 500 acres ఇస్తాం మేము గవర్నమెంట్ తరఫు నుంచి, ఒక 500 acres ఇస్తాము, అక్కడ ఇట్లాగా డెవలప్ చేయండి. అప్పుడు నేను డినే చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను దీన్నే జస్టిఫై చేయకుండా నేను అక్కడ పోయి మళ్ళీ అది చేయడము అట్లా కాకుండా, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఒడిస్సా అక్కడ చిల్కా లేక్లో ఒక 100 acres లేక్ ఐలాండ్ ఇప్పిస్తాను, అక్కడ చేయండి అని. ఇక అవన్నీ నేను డినే చేశాను. ఐఎమ్ నాట్ బిహైండ్ మనీ. ఇప్పుడు వచ్చేసేసి మనము పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, చచ్చాము అని కాకుండా ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద నేచర్, మన ప్లానెట్కి, మన ఎన్విరాన్మెంట్కి. అది అందరూ చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా అందరూ చేయాలి. మనము యాక్చువల్గా వచ్చేసేసి మన ఇండియాలో ఎస్పెషల్లీ పర్ క్యాపిటా 27 ట్రీస్ ఉన్నాయి. వేరే కెనడాలో వచ్చేసి 6,800 ట్రీస్ ఉన్నాయి పర్ క్యాపిటా. ఈవెన్ చైనాలో చూసుకున్న 250 ట్రీస్ ఉన్నాయి. మనది ఆల్మోస్ట్ లోయెస్ట్. అది ఒక సాడ్ పార్ట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఈ కాంక్రీట్ జంగల్లో బతికే వాళ్ళు రోజుకి 27 సిగరెట్లు తాగుతున్నారు. దాంతో చిన్నప్పటి నుంచే డయాబెటీస్, చిన్నప్పటి నుంచే క్యాన్సర్లు అవి ఇవి రావడం అనేది అందరు చూస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే, చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఎవడో ఒకడు వచ్చేసేసి కొమ్మ మీద కూర్చొని కొడుతున్నాడట. కొడుతూ ఉంటే ఆ కొమ్మిరి వాడు కూడా పడుతున్నాడు. ఇప్పుడు జరిగే యాక్టివిటీ దానికి ఏది మాత్రం తేడా లేదు. మనం బ్రతుకు మనం నాశనం చేసుకుంటున్నాము, మన కొమ్మలు మనమే నరుకుంటున్నాం. అట్లాగా కాకుండా ఉండటానికి నా తరఫు నుంచి ఒక చిన్న కంట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది చేస్తుంటారు. ఇంత ముందు నుంచి ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్, ఎన్నో వందల మంది డైరెక్టర్లు ఎన్నో సినిమాలు తీశారు. ఒక బాహుబలి వచ్చి ఒక సెన్సేషన్ చేస్తారు. ఆ సెన్సేషన్ తర్వాత చాలామంది ఫాలోవర్స్ వచ్చారు, చాలామంది ఆ యాంగిల్లో చేస్తున్నారు. ఆ విధంగా వస్తున్నాయి, రావాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక 10-20 పార్కులు రావాలి అంటే నేను చేద్దామని ఏం లేదు, నాకు ఇది చాలు నా లైఫ్కి. ఇన్స్పైర్ చేయగలిగిన ఇట్లాంటి ఒక 500 పార్కులు మనకి ఇండియాలో రావాలి. డెఫినెట్గా వస్తాయి, ఇది సక్సెస్ అయినప్పుడు. కాబట్టి ప్రజలు కూడా నన్ను కొంచెం ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.